పెదబాబు అంటారు. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందా అన్న? ఏదో నార్మల్గా జరుగుతుంది. ఇంతకు ముందు ఉండే ఎలా ఉండేది ఇప్పుడు ముందు అన్నది లేదు, ఇప్పుడు అన్నది ఇంతకు ముందు లేదు. మరి మీకు కుటుంబం ఎలా సాగుతుంది? పర్లేదా? కుటుంబం ఏముందంటే కుటుంబంకి రియల్ ఎస్టేట్కి అది ఏముండదు, అది తాత్కాలికం అంతే. సో మీకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయా? ఇల్లు కానీ, పింఛన్ కానీ, చేయూత, నవరత్న? సొంత ఇల్లు ఉంది కాబట్టి ఒక డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది అంతే. చేయూత చేయూత అలాంటివి ఏం లేవండి, ఇంకేం లేదు. ఉన్న ప్రభుత్వం మరి ఎలా ఉంది? డెవలప్మెంట్ అని జరుగుతుందా? ఉన్న డెవలప్మెంట్ అంటే మళ్ళీ పేదవాళ్ళకి బాగుంది, మధ్యతరగతికి బాగా అంతే. ఎలా జరగాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఇలా వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఏమైనా ఉందా? ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా అనుకుంటున్నారు? ఇలా చేస్తే ఏం లేదు, విద్య వైద్యం అన్నది మధ్యతరగతికి అందుబాటులో ఉండేట్టు చేయాలి. అది అంటే ఇప్పుడు పథకాలకి వైట్ కార్డుకి సంబంధం లేకుండా చేయాలి. అంటే 5 లక్షల వాళ్ళకి ఏదైనా కానీ, ఇల్లు ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్లు పెడుతున్నారు, ఇవన్నీ కాకుండా మొత్తం దీనికి ఏదైనా ఇన్సూరెన్స్ కింద పెట్టి చేయించాలి. అది మధ్యతరగతి వాళ్ళకండి, అది మెయిన్. ఇప్పుడు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మన రాష్ట్రంలో అంటే కొన్ని ఐటీ కంపెనీస్ కూడా తీసుకొస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో డెవలప్మెంట్ ఏం దీంతో పాటు అది అవ్వాలి, డెవలప్మెంట్ అవ్వాలి, అది దీంతో పాటు అది కూడా అవ్వాలి. మరి అలాగే పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు కలిసి వస్తున్నారు. సో ఉన్న ప్రభుత్వంలో ఒక ఆయన సింగిల్గా ఉన్నారు, నేను సింహంలో వస్తున్నాను అంటున్నారు. ఆయనలేమో ముగ్గురు కలిసి వస్తున్నారు, త్రిమూర్తుల్లాగా అంటున్నారు. సో మారితే బాగుంటుందా, ఉందే బాగుంటుందా? అంటే మారితే బాగుంటుందా అన్నదాన్ని మారితే బాగుంటుందని కాదండి, పథకాలు ఉన్నాయి. ఇది అంటే పథకాలతో నెక్స్ట్ జనరేషన్ అనే వాళ్ళు బతకలేరు కదా. సో నెక్స్ట్ జనరేషన్కి డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి. మనం ఎక్కువ డెవలప్మెంట్ అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ బతకాలంటే ఈ పెద్దలకు వచ్చే సంక్షేమ పథకాలతో బతకలేరు కదా ఫ్యూచర్లో. అందుకే అది అంటే మారితే బాగానే ఉంటుంది. అది అంటే అభ్యర్థులను బట్టి కూడా ఉంటుంది కదా దానికి, అందుకని వీళ్ళ నుంచే పెట్టి అదే అంతే. సో ఇక్కడ వరకు పర్లేదా? ఎవరు బాగా చేశారు అంటే ఇంతకుముందు మల్లాది విష్ణు ఉన్నారు, ఇప్పుడు బోండామ్మ సెంటర్లో వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు చూసారా సెంటర్లో బోండామ్మ? అంతకుముందు అతను బాగా చేశాడు, విష్ణు గారు కూడా బాగానే చేశారు. ఇద్దరు అంత తీసేసింది ఏం లేదండి, ఎవరు ఆధ్వర్యంలో వాళ్ళు బాగానే చేసుకుంటూ వచ్చారు. నాయకులు వచ్చి హామీలు ఇస్తూ ఉంటారు కదా, సో మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం, ఒకవేళ అధికారంలోకి వచ్చాక అవి చెయ్యటం మర్చిపోతూ ఉంటారు. సో దాని గురించి ఏమంటారు? ఇంకా ప్రజలు అడిగే అంత నిరుత్సాహం లేదుగా, ప్రజలు ఓటు వేసేంత వరకే, అడిగే అంత లేదు. అది ఇప్పుడు వరకు అడగాలనుకుంటే కానీ అడిగే వాళ్ళు ఎవరు లేదు, అంత ఉండదండి.